రాజ్బాబు అన్న ఉండేవారండి, తెలుసు, మరి ప్రసాద్ గారికి కూడా తెలుసు. ఈ ఐబ్రోస్ ఉండవు, జుట్టు ఉండదు. ఆయన ఆ ఏజెన్సీ ప్రాంతంలో, వైరామవరం ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్తే మీరు నమ్మరండి, మా వెహికల్ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి అది పగిలిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ దైవజనుడు అంట అర్ధరాత్రి ఒక్కడో బండి మీద భాషలు మాట్లాడుకుంటూ వచ్చేస్తుంటే చేతబడి శక్తులు చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, అడవిలో భయంకరమైన చేతబడి శక్తులు, మలేరియా ఆ ఏరియాలో భయంకరమైన చేతబడి శక్తులు, వినాలందరూ కూడా ఆ చీకటి శక్తులు ఉన్న ఆ ప్రాంతంలో దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడు రాత్రులు బండి మీద వస్తుంటే దేవుని బిడ్డలారా మీరు నమ్మరండి, ఆ చేతబడి చేసేవాడికి మంత్రాలు పనిచేయక, బుర్ర పనిచేయక, పెచ్చక్కునోళ్ళగా అడవిలో పారిపోతుండేవాడు అంటే ప్రతి ఒక్కడు. పనిచేసి కాదంట చేతబడి శక్తి, దైవజనుడు వస్తుంటే పనిచేసి కదంట. ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో, ఆ భయంకరమైన ప్రాంతాల్లో 25 సంఘాలు కట్టాడండి. ఒక్క సంఘం కడతాకే దమ్ము ఉండాలి అక్కడ, ఒక్క సంఘం కట్టడానికి. మాటలు కాదు ఏజెన్సీ అంటే, అర్థమవుతుందా? 25